కోరుగడ్డ అనిల్ కుమార్ అసలు ఇప్పుడున్న ఈ దుస్థితికి అసలు కారణం ఎవరు అనే ఒక చర్చ ఇప్పుడు నడుస్తోంది. ఎందుకంటే కూర్చున్న కొమ్మని నరుక్కున్నట్టుగా బోరుగడ్డ అనిల్ కుమార్ పరిస్థితి తయారై కూర్చుంటే అంతా మీరే చేశారు అని ఏదో సినిమాలో డైలాగ్ ఉన్నట్టుగా ఇప్పుడు బోరుగడ్డ అనిల్ కుమార్ కూడా అంతా వాళ్లే చేశారు. ఈ దుక్కుమాలిన ప్లానింగ్ మొత్తం వాళ్ళు చేయటం మూలానే ఇప్పుడు ఇక్కడ పరిస్థితి ఇక్కడ దాకా వచ్చి ఆగింది. లేకపోతే నాకు నార్మల్ బెయిలే లభించేదేమో, కాకపోతే నేను కూడా గతంలో చేసిన తప్పులన్నిటినీ యాక్సెప్ట్ చేసో లేకపోతే దాని మీద మెదలకుండా ఉండో జరగాల్సినవి జరుగుతాయిలే అని ఊరుకోకుండా నేను కూడా ఎలాగనైనా దీని నుంచి బయటపడాలి అని వాళ్ళని సంప్రదించటం మూలానే ఇంత పరిస్థితి ఇంత దుస్థితి వచ్చి కూర్చుంది, మొత్తం పెంట పెంట చేసేశారు అని అతను కూడా ఆఫ్ ది రికార్డ్ వాపోతున్నట్టుగా కొంత సమాచారం వస్తుంది. ఇంతకీ బోరుగడ్డ అనిల్ కుమార్ ఈ దుస్థితి మొత్తానికి కారణం ఎవరు, ఆ ఇద్దరు అని బోరుగడ్డ అనిల్ కుమార్ చెబుతున్న ఆ ఇద్దరు ఎవరు అనంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అందరికీ తెలిసిందే నెంబర్ 2 డిఫాక్టో సీఎం, సకల శాఖ మంత్రి అన్ని ఇట్లాగా చాలా పేర్లు పడ్డ సజ్జల రామకృష్ణారెడ్డి, దాంతో పాటుగా పొన్నవోలు సుధాకర్ రెడ్డి. అసలు ఇలాంటి దిక్కుమాలిన ప్లానింగ్ మొత్తానికి కారణం బూతుడైనది ఆ పొన్నవోలు సుధాకర్ రెడ్డి అని ఆయన వాపోతున్నట్టుగా కొంత సమాచారం వస్తుంది. ఎందుకంటే ఏదో ఒక రకంగా నేను బయటపడాలి అని అనుకున్నాను కానీ ఇలా తీసుకెళ్లి నన్ను అందులో ఇరికిస్తారనే సంగతి నాకు తెలియదు అని ఇప్పుడు ఆయన ఏడుస్తూ ఉన్నాడు. పోనీ ఇంతకీ ఆ ఫేక్ సర్టిఫికేట్ కానీ దొంగ సర్టిఫికేట్ కానీ పుట్టించిన పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఎక్కడి నుంచో వచ్చి గుంటూరులో లలిత హాస్పిటల్లో రాఘవ శర్మ గారి సైన్ ఫోర్జరీ చేసి మరి ఓ దొంగ సర్టిఫికేట్ ఇలా పుట్టిస్తాడని ఎవరు అనుకున్నారు? ఉన్న ప్లాన్ ప్రకారంగా గతంలో రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే ఈ బోరుగడ్డ అనిల్ కుమార్కి అన్ని సకల మర్యాదలు నడుస్తున్నాయి. ఆ జైలు నుంచే ఆయన చాలా మందితోటి కాన్ఫరెన్స్ కాల్లో మాట్లాడుతున్నట్టుగా, అందులో ప్రముఖులైన ఈలతో మాట్లాడినట్టుగా కూడా కొంత సమాచారం బయటకు వస్తుంది. అనధికారికమే అయినప్పటికీ లోపల విషయాలు బయటకు తెలియకూడదు అని అనుకున్నప్పటికీ వీళ్ళు చేస్తున్న ఈ దిక్కుమాలిన వ్యవహారం అంతా బయట పెట్టే వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారుగా. మరి జైల్లో మాత్రం కాన్ఫరెన్స్ కాల్స్ మాట్లాడుకునే అవకాశం ఉంటుందా? అలా కాకుండా బోరుగడ్డ అనిల్ కుమార్కి ఆ రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే ఒక ఇద్దరు ఖైదీలని అసిస్టెంట్లుగా అపాయింట్ చేసినట్టుగా కూడా చాలా వార్తలు బయటకు వచ్చినాయి అప్పట్లో. మరి ఇలాంటి కాన్ఫరెన్స్ కాల్స్ నడవకుండా ఉంటాయా? వీటన్నిటినీ అదునుగా చూసుకొని ముందు తల్లి ఆరోగ్య కారణాల రీత్యా అని ఇంటరిమ్ బెయిల్ కి హైకోర్టుకు వెళ్లారు. అక్కడ కూడా బెయిల్ లభించింది. అది మరి ఫిబ్రవరి 14 నుంచి 28 వరకు ఓ 14 రోజులు లభించిన అంతటితోటి సంతృప్తి చెందని ఈ బోరుగడ్డ అనిల్ కుమార్ మళ్ళీ దాన్ని ఎక్స్టెన్షన్ కోసం వెళ్ళాడు. దానికి ప్రత్యేకమైన కారణాలు చూపిస్తూ తల్లిని మరి చెన్నై అపోలో హాస్పిటల్లో చూపించాలని ఇక్కడ డాక్టర్ ఒకళ్ళు రికమెండ్ చేసినట్టుగా ఉంటే మరి వాళ్ళకి సంబంధించిన డాక్టరు వాళ్ళ డాక్టర్లో ఎవరి దగ్గర తీసుకుని ఉంటే కనుక సరిపోయేది. కానీ కాదని చెప్పి ఏదో అధికృతంగా ఉండాలి అని అనుకున్నారో ఏం చేశారో లలిత హాస్పిటల్ నుంచి ఒక లెటర్ ని తీసుకొని రావటం జరిగింది. అందులో డాక్టర్ గారి సైన్ ఫోర్జరీ అనే విషయం ఇప్పుడు బయటపెడితే అసలు మ్యాటర్ ఎక్కడ చెడిపోయిందయ్యా ఇక్కడ అని అంటే ఈ ఇంటర్మ్ బెయిల్లో ఇలాంటి దిక్కుమాలిన పనులన్నీ చేయకుండా లేదు సమయానికే 11వ తారీఖు సాయంత్రం 5 గంటలకే బోరుగడ్డ అనిల్ కుమార్ రాజమండ్రి సెంట్రల్ జైల్లో హాజరు కావాల్సి ఉంటే అది మరి 12 ఉదయం పొద్దున 6 గంటల దాకా అవ్వకుండా ఆ 13 గంటలు ఎక్కడో ఉంటే మరి అబ్స్కాండ్ కింద లెక్కేస్తారు. కోర్టు కూడా దీన్ని చాలా సీరియస్ గా పరిగణిస్తుంది. దాంతో పాటుగా ఇప్పుడు ఇతని మీద కొత్త కేసులు రాబోతూ ఉన్నాయి. ఫోర్జరీ కేసు కావచ్చు, లేకపోతే కోర్టుని తప్పుదోవ పట్టించిన కేసు కావచ్చు, లేకపోతే హాజరు కాకుండా జైలుకి సకాలంలో వచ్చి హాజరు కాకుండా ఈ అబ్స్కాండ్ అయిన ఈ సమయానికి కావచ్చు, వీటన్నిటి మీద మళ్ళీ తిరిగి కేసులు పడే అవకాశం ఉంది. అసలు ఏ వ్యక్తినైనా సరే ఎన్నాళ్ళు జైల్లో పెట్టగలుగుతారు? జగన్మోహన్ రెడ్డిని సైతం 18 నెలలే పెట్టగలిగారు. అలా కాదు చింతమనేని ప్రభాకర్ని వేధించినట్టుగా వేధిస్తున్నారు అని అనుకుంటే వీళ్ళకి జైల్లో ఆల్రెడీ సకల మర్యాదలు జరుగుతూ ఉన్నాయి. పోలీస్ స్టేషన్ లో బెడ్లు ఏర్పాటు చేస్తా ఉన్నారు. కోర్టుకు తీసుకెళ్లి మళ్ళీ జైలుకి తీసుకెళ్లేటప్పుడు ఆయనతోటి బిర్యానీలు తినిపిస్తా ఉన్నారు.
ఇలా కాదు అని చెప్పి ఆయన మీడియాని ఆ, నేను బయటకు వచ్చానంటే మీ అంతు చూస్తానని మాట్లాడే అవకాశం కల్పిస్తూ ఉన్నారు. ఇంకా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఇద్దరు అసిస్టెంట్లను పెట్టి మరీ అతనికి ఏదో బాగా సపర్యలు చేసుకుంటూ సకల మర్యాదలు చేసుకుంటుంటే లోపల ఉంటే ఏంటి బయట ఉంటే ఏమిటి అని అనుకోకుండా బోరగడ్డ అనిల్ కుమార్ కూడా నేను బయటకు రావాలి అని మారం చేసి బయటకు వచ్చి పూర్తిగా ఇరుక్కుపోయాడు. ఇప్పుడు బెయిల్ రావటం కనా కష్టం. ఈ బెయిల్ ఎక్స్టెన్షన్ కు ట్రై చేసినా కూడా అవ్వలేదు. దీంతో పాటుగా మిగతా కేసుల్లో బెయిల్ ఎటు వచ్చే అవకాశమే లేదు అని కూడా చెప్తూ ఉన్నారు. దీంతో పాటుగా ఇప్పుడు బోరుగడ్డ అనిల్ కుమార్ ఏ మాటలైతే చెబుతూ ఉన్నాడో మరి ఆ విషయంలో వాళ్ళ తాలూకు ఆ ఇద్దరు అంటే ఆ సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు, లేకపోతే పొన్నవోలు సుధాకర్ రెడ్డి కావచ్చు, వాళ్ళ సలహాలు విని ఇతను ఇలా చేశాడు అని ఏదైనా కూపి బయటకు వచ్చిందంటే ఇప్పుడు వాళ్ళు కూడా ఇరుక్కుపోతారుగా.